హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ వ్లాగ్ అండి. నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించేశాక తర్వాత అయితే స్టార్ట్ చేశాను. ఈరోజైతే నాకైతే లేజీగానే స్టార్ట్ చేశానండి నేనైతే లేట్గానే లేసాను. ఈ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల పొద్దునైతే నాకు అసలు లేవడానికి అసలు అవ్వటమే లేదు. అంత మత్తుగా అయితే ఉంది. నైట్ టైం నిద్ర రాదు, కానీ తెల్లవారుజామునైతే బాగా నిద్ర అయితే వస్తూ ఉంది. ఇప్పుడైతే ఇంకా పిల్లలకి ఇంకెలానో లేచి చేయాలి తప్పదు కాబట్టి ఇంకా వైట్ రైస్ చేసి పెరిగే పంపించేశానండి. తిరగబాతు చేసి పెరుగన్నం కలిపి పంపించేశాను. అసలు ఏమీ ఓపికే ఉండటం లేదు నాకైతే ఈ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల అయితే. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. పెరుగన్నం పంపించేశాను. పిల్లలైతే పూజ చేసేసారు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసి పెరుగన్నమే కొంచెం తినేసి అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మా వారికి కూడా డ్యూటీ ఉంది, ఇంకా తప్పదు లేచి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పెరుగన్నమే మా వారికి మళ్ళీ పొద్దున పెట్టి మళ్ళీ మధ్యాహ్నము పెడితే ఇంకా బాగుండదు అనేసని ఇంకా పప్పు అయితే చేస్తున్నాను. మొన్న నోములకి తెచ్చిన పండ్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. నోములు నోసుకున్న పండ్లు అయితే ఇంకా అవి వేస్ట్ చేయకూడదు అనేసని ఈరోజైతే ఫ్రూట్ సలాడ్ అయితే చేసేద్దాం అనేసని ఇంకా అవి అయితే పక్కన పెట్టుకున్నాను. అలానే పప్పు కూడా కడిగి పెట్టేశాను. వంకాయలు కూడా ఉన్నాయి సాంబార్కి తెచ్చినటివి ఎక్కువగా. ఇంకా మళ్ళీ సాంబార్ చేస్తే వాళ్ళు తినరు అనేసని ఈరోజైతే పప్పులో వేసి వంకాయ పప్పు అయితే చేద్దామనేసని ఇంకా వంకాయలు అయితే కడిగి పెట్టుకున్నాను. 2 టమోటాలు కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే టమోటాలు అయితే 2 పెద్ద సైజువి కట్ చేసి అయితే పప్పులో వేసుకునేసాను. ఆ తర్వాత అయితే వంకాయలు కూడా వాష్ చేసుకొని శుభ్రంగా మీడియం సైజుగా కట్ చేసుకొని ఇంకా పప్పులోకి అయితే వేసుకునేస్తున్నాను. అసలు ఈ పప్పు వంకాయ అయితే చేసి చాలా రోజులే అవుతుంది. రోజులు కాదులేండి, సంవత్సరాలే అయిపోతూ ఉంది. ఎందుకో చేసేదే లేదు ఈ మధ్య అయితే. ముందైతే ఎక్కువగా తింటా ఉన్నాను వంకాయ పప్పు అయితే. ఈ మధ్య అసలు చేసేదే మానేశాను. ఈరోజైతే ఇంకా ఎట్లా ఉన్నాయి అనేసని ఈరోజైతే చేస్తున్నాను. నేనైతే ఈ వంకాయ పప్పులోకి అయితే పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందండి వంకాయలోకి పచ్చిమిరపకాయలు వేసి చేస్తే. అందుకనే పచ్చిమిరపకాయలు కూడా ఒక 10-12 అయితే తీసుకొని కట్ చేసి పప్పులోకి అయితే వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు పెద్దవిగా ఉన్నాయి కానీ కారం అయితే లేవు, అందుకే అన్నీ అయితే వేసాను. లేకపోతే 4-5 వేస్తే సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. అలానే 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసి కుక్కర్ అయితే మూత పెట్టి స్టవ్ పైన అయితే పెట్టి ఇంకా స్టవ్ అయితే వెలిగించేసాను. టైం అయితే 10 అయిపోతూ ఉంది. 12కి అలా మా వారైతే డ్యూటీకి వెళ్ళాలి. అందుకనే కొంచెం త్వరగా అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా పప్పు అయితే పెట్టేశాను. ఆ తర్వాత నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను, నానుతూ ఉంటుంది అనేసని. నేనైతే నిన్న ఉద్దిపప్పు అయితే రుబ్బి పెట్టున్నాను. అదైతే ఉనిందండి. కొంచెము చేసి మిగిలిన పప్పునైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టున్నాను, మరుసటి రోజు చేసుకోవచ్చని, ఎక్కువగా ఉందని. అదైతే నేను ఈరోజైతే వడలు అయితే చేద్దాం అనుకుంటున్నా. ఫ్రై ఏం చేయటం లేదు, వడపిండి ఉందనేసని. బియ్యం అయితే కడిగి పెట్టేశాను నానుతూ ఉంటుందని. ఇక్కడైతే వడపిండి అయితే తీసి వేరొక బౌల్లోకి అయితే వేసుకున్నాను. క్యారీలో తీసి పెట్టున్నాను. అదైతే ఇలా పెద్ద బౌల్లోకి అయితే వేసుకున్నాను. దీంట్లోకి అయితే ఈరోజు పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ వేసి చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఇలా కూడా చేస్తే. నాకైతే ప్లెయిన్ వడలు అంటేనే ఇష్టము, ఉద్దిపప్పుతో చేస్తే మటుకు. పిల్లలకైతే ఇలాగ ఇష్టము. నేను ఫ్రెష్గా రుబ్బినప్పుడు మటుకు ప్లెయిన్ గారెల్లాగా అయితే చేస్తాను. మరుసటి రోజు పిండి ఉంటే మటుకు ఇలాగా ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసి వేసి కలిపి అయితే చేస్తాను. ఉప్పు వేయకుండా పప్పు తీసి ఇలా స్టోర్ చేసుకోవాలంటే నేనైతే పెట్టేస్తాను. ఉప్పు వేసి పెట్టేస్తే కొంచెం పిండి పుల్లగా అయిపోతుంది. అలానే కొంచెము వడలు చేస్తే కూడా ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. ఉప్పు వేయకుండానే నేను ఇలాగా
ఉద్దిపప్పే మిక్సీకి వేసి కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకునేసాను. ఇంక ఇలా కొత్తిమీర కూడా ఎక్కువగానే కట్ చేసి అయితే వేసానండి. కొత్తిమీర ఫ్లేవర్ వడలో అయితే బాగుంటుంది చాలా. ఇంకా ఇప్పుడైతే తగినంత సాల్ట్ అయితే వేసాను. సోడా అయితే వేయలేదండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పిండి కదా, నూనె ఎక్కువ లాగేస్తుంది అనేసి నేను సోడా అయితే వేయలేదు. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, సాల్ట్ వేసాను కదా, ఇదైతే మొత్తం కలిసేటట్లయితే కలిపేసాను. కలిపేసి దీన్ని అయితే మూత పెట్టి పక్కనైతే పెట్టేశాను. బాగా పిండిలోకి కలిసేటట్లయితే కలిపేసాను. కొంతసేపు పక్కనైతే పెట్టేశానండి. ఇప్పుడైతే పప్పు అయితే విజిల్ వచ్చేసింది. ఒక 4 విజిల్లు అయితే రానిచ్చుకున్నాను నేనైతే. బాగా పప్పు ఉడుకుతుందనేసని. వంకాయ అయితే త్వరగా ఉడికిపోతుంది కానీ పప్పు అప్పటికప్పటికే కడిగి పెట్టాను కదా, అందుకనేసనే ఒక 4 విజిల్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను మళ్ళీ చేద్దామని. ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాను కదా, ఇంకా అవైతే ఒలిచి అన్నీ అయితే పెట్టుకుంటున్నాను బౌల్లోకి అయితే. చాలా బాగుంటుందండి ఇది. నేను చాలాసార్లు అయితే చూపించుండాను, నా పాత వీడియోలు చూస్తే మటుకు మీకు తెలుస్తుంది. ఈ పంచామృతం లాగా అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మన దగ్గర ఎన్ని రకాల పండ్లున్నా ఇలాగా దానిమ్మ అయితే ఒలుచుకొని గింజల్ని తీసుకోవాలి. యాపిల్ అయితే చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకోవాలి. జాంకాయ ఉన్నా, ఆరెంజ్ ఉన్నా, అలానే కమల, అరటిపండు, ఏ ఫ్రూట్స్ ఉన్నా అండి ఇలాగా నీట్గా కట్ చేసుకొని తీసి పెట్టుకొని అన్నిట్లో అయితే పెరుగు పోసి బాగా కలుపుకొని తగినంత చక్కెర, తేనె, నెయ్యి ఉన్న మనకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 2 యాపిల్ కూడా కట్ చేసి వేస్తున్నాను. నాకు మామూలుగా ఫ్రూట్స్ తినడము అంతగా ఇష్టం ఉండదండి. ఇలా మటుకు చేస్తే మటుకు అసలు నాకు బాగా ఇష్టము, నేను కూడా తినేస్తాను. ఇప్పుడైతే 11 అయిపోయింది టైము. ఇంకా కుక్కర్ పెట్టేద్దాము రైస్ అనేసని ఒక యాపిల్ కట్ చేశాక టైం చూశాను, 11 అయిపోయింది. ఇంక అందుకనేసనే కుక్కర్లో బియ్యం ఆల్రెడీ నానబెట్టున్నాను కదా, అదైతే ఇంకొకసారి వాష్ చేసి తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్లో అయితే మూత పెట్టి స్టవ్ పైన అయితే పెట్టేశాను. అదైతే 2 విజిల్లు అయితే రానిచ్చుకున్నాను రైస్ అయితే. మళ్ళీ ఆవిరి రావాలి కదా, టైం అయిపోతుంది అనేసని 12కంతా మా వారికి రెడీగా ఉండాలి వంట అయితే, అందుకనేసనే పెట్టేశాను. ఇంకా మిగిలిన యాపిల్ కూడా కట్ చేసి పెట్టేస్తున్నాను. ఇది ట్రై చేయండి మీ దగ్గర పండ్లు ఎక్కువగా ఉంటే మటుకు. నాకైతే భలే ఇష్టము, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి ఇలా చేయడం వల్ల అయితే. ఇంకా జామకాయలు కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా ఒక 2 అయితే తీసుకున్నాను. అలానే ఆరెంజ్ ఒకటే ఉనింది, అది కూడా ఒలిచి కట్ చేసుకునేసాను సన్నగా అయితే గింజలు తీసేసి. ఇంకే ఇలాగా అన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంక మా వారు కూడా తినేసి వెళ్తారు అనేసని నేనైతే కొంచెం త్వరగానే అయితే చేస్తున్నాను. కొంతసేపన్నా ఫ్రిడ్జ్లో పెడదాము, కూల్ అవుతుంది అనేసని. ఆరెంజ్ అయితే కట్ చేశాను. అరటిపండ్లు అయితే 3 ఉన్నాయి. ఇంకా వీటిలో కూడా ఒక 2 బాగున్నాయి, ఒకటైతే పోయింది. ఇంకా ఉండే పండునే కట్ చేసి అయితే వేశాను. ఇంక ఈ బౌల్ అయితే ఫుల్ అయిపోయిందని వేరొక పెద్ద బౌల్ అయితే తీసుకొని అందులో అయితే ఫస్ట్ పెరుగు అయితే తీసుకొని బాగా చిలగొట్టుకున్నానండి. గడ్డలుగా ఉంటే ఫ్రూట్స్లో సరిగ్గా కలవదు. నేనైతే నిన్నే 1 లీటరు ఆవు పాలనైతే అమ్మ పంపించుంటే వీటిని కాంచి సేమ్ వేసుకున్నాను. ఇంకా పెరుగు ఎక్కువ ఉందనేసనే నేను ఈ ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నాను. పెరుగుని ఫస్ట్ అయితే బాగా చిలుక్కునేవాలి, గంటితో అన్నా మజ్జిగ చిలికే దాంతో అన్నా బాగా ఇలా బీట్ చేసుకుంటే పెరుగంతా బాగా కరిగి ఫ్రూట్స్లలో అయితే బాగా కలుస్తుంది. పెరుగంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ పెరుగులో వేసుకునేవాలి. ఇప్పుడు ఇందులో అయితే నేను షుగర్ కూడా ఒక 1/2 కప్పు అయితే వేస్తున్నాను.
జీడిపప్పు అండి మెయిను. ఈ జీడిపప్పులు వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఒక 10 పప్పుల దాకా అయితే తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇంకా కూడా కొన్ని వేసుకోవచ్చు. నేను కొన్నే వేస్తున్నాను, నా దగ్గర ఎక్కువ లేవనేసని. నాకైతే ఈ ఫ్రూట్స్లలో ఈ జీడిపప్పు తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టము. మా వారికి కూడా ఇష్టము. పిల్లలు అంతగా లైక్ చేయరు కానీ మా డింపుల్ తినేస్తాడు, లస్తా అంతగా తినదు. కానీ ఈరోజైతే వేసేస్తున్నాను తిన్నీలే అనేసని. ఇంకా విడిగా ఎట్టా తినదు, వీటి మధ్యలో అన్న తిన్ని అనేసని నేనైతే వేసేసాను. ఇప్పుడు చక్కెర కూడా ఒక అరకప్పు అయితే తీసుకున్నాను. అన్నీ అయిపోయినాయండి. ఒక్కొక్కటి డబ్బా ఖాళీ అయింది. తీసుకొని ఒక్కొక్క దాంట్లోకి అయితే పోసుకుంటున్నాను. డీమార్ట్ నుంచి తెచ్చున్నాను కానీ అట్టే స్టోర్ చేసుకునేస్తున్నాను పప్పులు ఇవన్నీ అయితే. అయిపోయినప్పుడు ఫ్రెష్గా అయితే పోసుకుంటున్నాను. ఇక్కడ చూడండి అరకప్పు అయితే పోసుకున్నాను చక్కెర అయితే. అలానే నెయ్యి కూడా ఒక 2 స్పూన్లు అలా అయితే వేసుకున్నాను. నెయ్యి ఫ్లేవర్ కూడా దీంట్లో చాలా బాగుంటుంది. అలానే తేనె కూడా ఒక 4 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేయడం వల్ల ఈ ఫ్రూట్ సలాడ్ అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా అయితే తినేస్తారు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, వాళ్ళు వచ్చే కొద్దికి ఇంకా ఇది కూల్గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా అయితే తినేస్తారు. నేను ఇది చేస్తూ ఉండంగానే మా లస్త అయితే వచ్చేసిందండి. ఈరోజు కాలేజ్ ఏమో లేదంట, ఎవరు రాలేదని పంపించేశారంట. ఇంకా లస్త అయితే వచ్చేసింది. డింపుల్ అయితే ఇంకా స్కూల్లోనే ఉన్నాడు, రాలేదు. లస్త అయితే వచ్చేసింది. ఇంకా తనైతే ఇంకా కూర్చొని రేపేదో ఎగ్జామ్ ఉందని తనైతే చదువుకుంటా ఉంది. నేనైతే షాక్ అయినాను. ఏమమ్మా ఇప్పుడు వచ్చేసావు అని అంటే, కాలేజీలో ఏం జరగలేదు మమ్మీ, పంపించేశారు అని అంటే, ఇంకా సరేలే అమ్మ కూర్చొని చదువుకో అని చెప్పాను. తనకైతే వేస్తాను అంటే వద్దులే, ఫ్రిడ్జ్లో పెట్టినాక మళ్ళీ తింటానులే అని చెప్పింది. ఇంకా సరే అని ఇంకా నేనైతే అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడైతే చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది. అందులో అయితే తగినంత ఉప్పు, అలానే కొంచెం చింతపండు అయితే వేసి పప్పు అయితే మెత్తగా అయితే పప్పు గుత్తితో మెదిపేశాను. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. వంకాయ పప్పు అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చపాతీకి కూడా బాగుంటుంది వంకాయ పప్పు అయితే. ఈవినింగ్ అయితే నేను చపాతీ చేద్దాం అనుకోండా, అందుకనే కొంచెం ఎక్కువగానే చేశాను. మామూలుగా అయితే మధ్యాహ్నం టైంలోనే అండి రైస్ తినేది. ఈవినింగు ఎక్కువగా టిఫిన్లే చేసుకుంటాము, దోశ లేకపోతే చపాతీనో ఇడ్లీనో ఇలా చేసుకుంటాము. ఇంకా నైట్ చపాతీ చేసుకుందాంలే అని ఒక రవ్వ ఎక్కువగానే చేశాను. ఇప్పుడైతే పప్పు వామేశాక ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్న పప్పులోకి తిరగబాతకి అయితే ఇంకా కూర చేసే గిన్నె అయితే స్టవ్ పైన పెట్టి స్టవ్ అయితే వెలిగించుకున్నాను. అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు వేసాక, ఆవాలు వేగాక అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా అయితే ఫ్రై చేసుకున్నాను. అవి వేగాక అందులోనే కరివేపాకు కూడా కొంచెం వేసుకొని కొంచెం వేగాక పప్పు కూడా పాము పెట్టుకున్నాం కదా, ఆ పప్పు కూడా వేసుకునేసి కొంచెము ఆ కుక్కర్లోనే కొంచెం వాటర్ పోసి తగినంత నీళ్ళు పోసుకునేసి తిప్పి ఇందులోకి అయితే పోసుకునేసాను. మనకు కూర ఎంత కావాలో అంత వాటర్ అయితే పోసుకున్నాను. నాకు కొంచెం మరీ గట్టిగా అనిపించింది. రైస్లోకి అయితే మరీ అంత గట్టిగా ఉంటే బాగుండదు, కొంచెం పలసంగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా పప్పు అయితే ఇలా పోసేసాను కూరగిన్నెలోకి అయితే. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి పక్క స్టవ్ పైన అయితే పెట్టేశానండి. ఇంకా వడలు చేయాలి కదా, టైం అయిపోతుంది. అందుకనేసనే పప్పు ఆ పక్క పెట్టేసి ఇంకా పెనం పెట్టి స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసాను పెనంలో అయితే. పప్పు అయితే ఉడుకుతూ ఉంది. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆపేసాను. సరిపోయిందండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దించుకునే ముందు అయితే కొత్తిమీర జల్లేసి ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేశాను. కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగునింది ఈ వంకాయ పప్పు అయితే. అసలు
పచ్చిమిరపకాయలు వేసి చేశాను కదా, డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా నూనె అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడైతే వడలు అయితే తట్టి వేసేస్తున్నాను. ఇంకా మా ఇద్దరి వరకే వడలు అయితే చేద్దామనుకున్నా. మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము, ఈవినింగ్ పిల్లలు వచ్చినాక చేద్దామనుకున్నా. ఇంకా లస్త అయితే వచ్చేసిందని 2 వాయిలు అయితే వడలేసాను మా ముగ్గురి కోసం అయితే. ఇంకా కొంచెం పిండి అయితే తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను, డింపుల్ వచ్చాక ఈవినింగు చేసి పెడదామనేసని. వడలు అయితే చాలా బాగున్నాయండి, క్రిస్పీగా ఉన్నాయి. ఆనియన్స్ వేసాను కదా, దానివల్ల టేస్ట్ అయితే బాగున్నాయి. ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. అసలు ఈరోజు ఏం చేయకూడదు, పెరుగన్నంతోనే గడిపేద్దాము, అసలు ఏం ఓపికే లేదు నాకైతే. అసలు ఈ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల మత్తు కాదండి, నిద్ర మత్తుగా అయితే ఉంది. అసలు పని మీదే పోవటం లేదు, ఎంతసేపు అయినా పనుకుందామా అని అయితే ఉంది. అసలు పని చేయాలనే బుద్ధి పుట్టలేదు. ఇంకా మా వారికి డ్యూటీ ఉందనేసని ఇంకా ఎట్లో ఒకట్లా ఓపిక చేసుకొని అయితే ఇంకా నేనైతే చేస్తున్నాను. ఇంక ఈ పిండి చేద్దామా వద్దా అనుకున్నా ఫస్ట్ అయితే. ఇంకా ఇది నిన్నటి పిండి కదా, ఇంకా చేసేస్తే అన్నా అయిపోతుంది, వేస్ట్ చేయడం ఎందుకు అనేసని ఇంకా చేసేస్తున్నాను. అసలు ఇవన్నీ చేయడానికైతే ఓపికే లేదు, చేయాలని అనిపించటం లేదు అసలు నాకైతే. ఇంకా మా వారికి పంపించేశాక ఇంకా మళ్ళీ రెస్ట్ వేసేద్దాము అని ఇంకా ఓపిక చేసుకొని చేసేస్తున్నాను. ఇంకా ఆయన డ్యూటీకి పోవాలి కదా, నేనన్నా ఇంట్లో ఉంటాను, ఎట్లా ఒకట్లా మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు, మనకన్నా టైం ఉంటుంది, ఇంకా మా వారికి ఉండదు కదా అని ఇంకా త్వరగా అయితే చేసేసాను. చేసి ఇంకా ఆయనకైతే 12 అయిపోయింది, లేపేశాను. అన్నీ వేడిగా ఉన్నాయని మా వారైతే అరుస్తున్నారు, నాకు ముందుగా చల్లారబెట్టి ఉండొచ్చు కదా అని. ఇంకా వంట అయ్యేసరికి కరెక్ట్గా టైం సరిపోయిందండి, అవుతా ఉంది, 12 అయిపోయింది. ఇంకా వేడిగానే వేసేసాను. ఇంకా నాకు ఇంత వేడిగా వేస్తే నేను ఎప్పుడు తినేసి బయలుదేరేది అనేసి అని అంటున్నారు. ఇంకా ఎట్లో తినేయండి అనేసని ఇంకా ఫ్యాన్ అయితే 5లో పెట్టి ఇంకా చల్లారి పెట్టేశాను. అన్నం అయితే రైస్ అయితే వేసేసి ఇంకా వంకాయ పప్పు వేసి దానిపైన నెయ్యి వేసానండి, చాలా బాగుంటుంది ఈ వంకాయ పప్పులో నెయ్యి ఫ్లేవర్ అయితే. ఇంకా కొంచెం పిండి అయితే డింపుల్ కోసం అయితే వడపిండి తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే మా వారికి నెయ్యి వేసి పప్పులో మా వారికి అయితే ఇచ్చేసాను. లస్తాన్ని తినమంటే ఫస్ట్ నాన్నకి పెట్టి పంపించేలే మమ్మీ, మళ్ళీ తిందాము అని చెప్పింది. ఇంకా సరే అని ఫస్ట్ మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను. ఈరోజైతే వంట అయితే చాలా బాగుండిందండి. వడ నంచుకుంటూ వంకాయ పప్పుతో తింటుంటే చాలా బాగుండింది. వడలైతే చేసేసాను, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టున్నాను కదా. ఈ ఫ్రూట్ సలాడ్ మా వారికి అయితే కొంచెం కూల్ అయి ఉండింది, మా వారికి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఆడ తినేది టైం లేదు అన్నారు. లేదు నువ్వు తినేసి వెళ్తావని నేనైతే గబగబాని తరిగి చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, నువ్వు తినేసి వెళ్ళాల్సిందే అని ఇంకా మా వారికి అయితే ఇచ్చేసాను. ఆయన అయితే ఇంకా తినేసి బయలుదేరేశారు. ఇంకా లస్తాకైతే వెయిట్ చేసి ఇంకా నేను కూడా వేసుకొని తింటున్నాను. ఈరోజైతే వంట అయితే చాలా బాగుండిందండి, వంకాయ పప్పు అయితే. ఇంకా నేను కూడా తినేసి టాబ్లెట్ వేసుకొని ఇంకా పడుకునేసాను కొంతసేపు అయితే. లస్తా కూడా కొంతసేపు చదువుకొని పడుకునేసింది. ఇంక ఈవినింగ్ అయితే అమ్మ పాయసం పంపించునింది, ఇంకైతే వేడి చేసి డింపుల్కి అయితే ఇచ్చాను. లస్తా అయితే నాకు లేపాను, 5కి లేపాను లస్తానైతే. ఇంకా లస్తా అయితే నాకు చెత్తలు దోయిచ్చేసి రెడీ అయ్యి వెళ్ళిపోయింది. ఇంకా దీపం పెట్టేసి పోమ్మా అని అంటే, లేదు మమ్మీ డింపుల్ వస్తాడులే, నేను చెత్తలు దోయిచ్చేస్తాను, డింపుల్ పెడతాడులే అనేది. ఇక్కడ చూడండి, డింపుల్ తినేటప్పుడైతే ఒకసారి ఫేస్ చూపి అంటే అసలు తలే పైకి ఎత్తలేదు. ఇంకిక్కడ నేనైతే డింపుల్ దగ్గర పూజ అయితే చేపించేశాను. ఎంత బాగా చేశాడు చూడండి డింపుల్ అయితే పూజ. బయట గుమ్మం దగ్గర కూడా పెట్టాలి నాన్న అంటే, ఏం మమ్మీ నేను పెడతానులే కానీ నాకు తెలుసు అని ఇంకా ఎంత బాగా పెట్టాడో చూడండి. అలానే తులసి చెట్టు దగ్గర కూడా
దీపం అయితే పెట్టేశాడు. పూజ అయితే చాలా బాగా చేశాడండి మా డింపుల్ గుడ్ బాయ్. చెప్పిన పని ఎంత బాగా చేస్తాడో చూడండి. పిల్లలిద్దరూ మంచి పిల్లలే అండి. నన్ను పెద్దగా ఏడిపించరు. ఏదన్నా చెప్తే చేస్తారు. నాకు బాగలేదు అంటే కూడా బాగా హెల్ప్ అయితే చేస్తారు. ఇంకా డింపులు పాయసం తాగేశాడని నేనైతే ఇంక వడలు చేసి పెట్టలేదు, నైట్కి చేద్దాంలే అని. ఒక 2 వడలు ఉంటే మటుకు మధ్యాహ్నంవి తిన్నాడు. అలానే ఇంక ఇక్కడ నేనైతే ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే గోధుమ పిండి అయితే కలిపి పెడుతున్నాను. ఇంకా 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. అలానే ఒక అర స్పూన్ సాల్ట్ వేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒకసారి బాగా కలిపి పెట్టేశాను. ఇంకా టైం ఉందనేసని మామూలు వాటర్తోనే కలిపేసానండి. అర్జెంటుగా చేయాలంటే మటుకు గోరువెచ్చని నీళ్ళతో అయితే కలుపుతాను, చపాతీలు మెత్తగా వస్తాయని. ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టేస్తున్నానని నేను మామూలు వాటర్తోనే కలిపి పెడుతున్నాను గోధుమ పిండి అయితే. ఇంకా మధ్యాహ్నంది వంకాయ పప్పు ఉంది కదా, దాంతో బాగుంటుందనేసని ఈరోజు చపాతీలు అయితే చేస్తున్నాను. ఇంకా పిండి అయితే కలిపి పెట్టేశాను. మూత పెట్టి పెట్టేశాను. ఇంకా నాకైతే మధ్యాహ్నంవి బట్టలు ఆరబెట్టున్నాను, అవైతే ఇంకా నేను మడతేసి పెట్టాను. అలానే ఇంకా నేను ఇది అయితే టేస్టే చూడలేదు, ఫ్రూట్ సలాడ్ అయితే. ఇంకా అదైతే వేసుకొని నేను ఒకసారి టేస్ట్ చూస్తున్నాను ఎలా వచ్చిందా అనేసని. ఫ్రిడ్జ్లోనే ఉనింది. మధ్యాహ్నం ట్యాబ్లెట్ వేసుకొని పనుకునేసాను. తిందామనుకున్నాను కానీ మళ్ళీ లేసి తిందాంలే అనేసని ఇంకా అట్లే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే వేసుకొని నేనైతే తింటున్నాను. డింపుల్ కూడా నాకు కూడా వేసి అన్నాడు. లేదు నాన్న ఇప్పుడే పాయసం తాగావు కదా, మళ్ళీ తీపొద్దు, కొంచెం మళ్ళీ తిందువులే, లేదా నైటు తినేసాక మళ్ళీ తిను, ఇప్పుడైతే వద్దు అని చెప్పేశాను. ఇంక మళ్ళీ తినేటప్పుడు వచ్చాడులే, మళ్ళీ కొంచెం అయితే టేస్ట్ చూపించాను నేను తింటూనే. నేను తినేసి వచ్చాక ఇంక ఇక్కడైతే ఇడ్లీకి బియ్యం అయితే పోస్తున్నానండి. ఇంక మా వారికి ఈ వారం అంతా మధ్యాహ్నము డ్యూటీకి వెళ్తారు కాబట్టి ఇంకా నైట్కి 11కి అలా వస్తారు. ఇంక ఈవినింగ్ రుబ్బే టైం ఉండదు. అందుకనేసని నైట్ నానబెట్టేస్తే మా వారు మార్నింగు రుబ్బుకొని వస్తారనేసని ఇంక ఇప్పుడైతే పోస్తున్నాను. రేషన్ బియ్యం అయితే 2 పోసాను, ఉప్పుడు బియ్యం అయితే 3 పోసాను. ఉద్దిపప్పు కూడా ఒక 1/2 కిలో కన్నా కొంచెం తక్కువ ఉంటుంది, అంత అయితే పోసాను. అలానే మెంతులు కూడా ఒక 2 స్పూన్లు అయితే వేసాను. వేసి మొత్తం అయితే ఒకసారి బాగా కడిగేసాను. ఒకసారి కాదులే, ఒక 3-4 సార్లు అయితే కడిగి నీళ్ళు పోసి నానేంతా మూత పెట్టి అయితే పెట్టేశానండి. మళ్ళీ మార్నింగు ఒకసారి కడగాల్సిందే నానాక. ఇంక ఇక్కడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేశాను స్టవ్ పైన. మధ్యాహ్నం కూర కూడా ఒకసారి అయితే వేడి చేశాను. డింపుల్కి అయితే వడపిండి ఉంది కదా, అదైతే చేసి పెడదామని ఇంకా నూనె అయితే పెట్టేశాను. ఇంకా వడలు అయితే తట్టి వేసేస్తున్నాను. లస్సీ వచ్చే లోపల చేసేద్దాము. 7:30 అలా అవుతుందండి. నైట్ అయితే ఇంకా వడలు చేస్తున్నాను. ఫస్ట్ వడలు చేసేసి మళ్ళీ కావాలంటే చపాతీ చేద్దాంలే అనేసని. ఇవి చేసేటప్పుడే లస్త అయితే వచ్చేసింది కాలేజీ నుంచి, అయితే మ్యూజిక్ కాలేజ్ నుంచి. ఇంకా లస్త అయితే నువ్వు చపాతీలు రుద్దిచ్చే మమ్మీ, నేను కావాలంటే కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళి కూర్చోలే, నీ కాళ్ళు నొప్పులు కదా అనేసి అని చెప్పింది. లేదులే అమ్మ ఈరోజు హోంవర్క్ ఎక్కువగానే ఉందని చెప్పింది, రేపు ఎగ్జామ్ ఉందని, చదువుకునేది ఎక్కువగా ఉందని చెప్పింది. ఇంక అందుకనేసనే నువ్వేం వద్దులే, నేనే ఎలానో చేసుకుంటానులే, నాకేముంది ఇంట్లో ఉండేదాన్ని, నువ్వు చదువుకోమ్మ బాగా అనేసని నేనైతే వద్దని చెప్పేశాను. ఈరోజైతే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పెద్దగా పనులు చెప్పాలంటే నాకేం మనసు రాదు. ఇంకా మేము ముగ్గురం ఉన్నామని ఒక 6 చపాతీలు అయితే చేశాను. ముగ్గురికి అయితే 2 చపాతీలు అనేసని.
ఫస్ట్ అయితే మామూలుగా రుద్దతానే కాల్చేస్తాను. ఇంక ఈరోజు అయితే నేనేమి ఫోల్డ్ చేసి అయితే రుద్దలేదండి చపాతీలు అయితే. అదే కాళ్ళు నొప్పులు కదా, ఎక్కువసేపు నిలబడుకోలేక ఇంకా మడతేసి తిప్పి ఇవన్నీ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనేసని నేనైతే మామూలుగానే రుద్దేశాను. కానీ చపాతీలు అయితే బాగానే పొంగాయి, చాలా బాగా అయితే వచ్చాయండి. చపాతీలు అయితే మెత్తగానే వచ్చింది. ఇంకా మా వారికి అయితే ఫోన్ చేశాను, ఏమన్నా చపాతీ ఎత్తి పెట్టేదా అనేసని. నాకైతే వద్దు అని చెప్పేశారు. నేనైతే తినేసి వచ్చేస్తాను, మీకే చేసుకోండి, నాకు వద్దు అని చెప్పేశారు. ఇంకా అందుకనే మా ముగ్గురు వరకే అయితే చేసుకుంటున్నాము. ఇంక ఇలా చపాతీలు అయితే కాల్చేస్తున్నాను మా ముగ్గురికైతే. చాలా బాగా వచ్చాయండి చపాతీలు అయితే. వంకాయ పప్పుతో కూడా కాంబినేషన్ అయితే అసలు ఎంత బాగునిందో టేస్ట్ అయితే చపాతీలు అయితే. ఇంకా కీరకాయ ఉంటే అది కూడా కట్ చేసి వడలు చేసుకున్నాం కదా, అది పెట్టుకొని అయితే నైట్ డిన్నర్ ఇలా కంప్లీట్ చేసేసామండి. ఓకే అండి, బాయ్.